శాసనసభలో చంద్రబాబు మైక్ కట్ చేయడం వివాదానికి దారితీసింది. రైతు సమస్యలు, మద్దతు ధర, పొరుగు రాష్ట్రాలకు బియ్యం తరలింపు విషయంపై సుదీర్ఘంగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మైక్ను సభాపతి కట్ చేశారు. దీనికి నిరసనగా తెలుగుదేశం సభ్యులు పోడియం వద్దకు దూసుకుపోయి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. రైతు సమస్యలపై చర్చ తొందరగా ముగించాలంటూ సభాపతి తిరిగి అవకాశం ఇవ్వడంతో సభ్యులు శాంతించారు. చంద్రబాబు ఒకంత అసంతృప్తికి గురయ్యారు. రైతు సమస్యలపై మంత్రి స్పందించినందున ఇంకా చర్చెందుకన్న భావనతోనే ఇలా చేశామని సభాపతి వివరణ ఇచ్చారు. మీరు ఒక్క నిమిషం రండి. అదే మొదటిసారిగా మీకు అపీల్ చేస్తున్నాను అధ్యక్ష. యాజ్ స్పీకర్, మినిస్టర్ గారు ఈ సబ్జెక్ట్ కాకుండా అక్కడ అన్నీ మాట్లాడారు, సభ్యులందరూ మాట్లాడారు. నేను 22 రోజులు రైతు బోరుబాటు కింద అన్ని జిల్లాలు తిరిగాను, వాస్తవాలు కనుక్కొని వచ్చాను. కనీసం నేను ఎవరి మీద వ్యక్తిగతంగా మాట్లాడలేదు, లేదంటే ఎవరిని తిట్టలేదు. కనీసం నేను మాట్లాడుతూ ఉంటే టకామని మైక్ కట్ చేస్తే వాట్ ఈస్ ది మెసేజ్ యు ఆర్ గివింగ్ అధ్యక్ష? నాకు కానీ ప్రజలకు కానీ. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, మీరు చెప్పండి. ఓటేని అడిగేది యాజ్ స్పీకర్ మీరు చెప్పండి, మీకు ఎంత టైమే ఇస్తా, 2 నిమిషాలు ఇస్తా, నేను చెప్పినట్టే మీరు చేయాలి అని మీరు చెప్పండి, నేను దాన్ని ఫాలో అవుతాను.